హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ హోమ్ కిచెన్. కాఫీ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి కాఫీ అండి. ఎర్లీ మార్నింగ్ మనం లాన్లో కూర్చొని మనకు నచ్చినటువంటి కాఫీ తాగుతూ పక్షుల పువ్వులు వింటూ పేపర్ చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఆ ఫీలే వేరండి. ప్లస్ మన కాఫీ చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈరోజు నేను మీకు ఒక మంచి క్యాపుచినో కాఫీ, బీటెన్ కాఫీ అండి, బీటెన్ కాఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనం కాఫీ ప్రిపేర్ చేయడానికి చక్కెర, కాఫీ పౌడర్, మిల్క్ అవసరం కదా. దాంతోపాటు ఒక కప్పు, ఒక స్పూను అంతేనండి. బ్లెండర్ అలాగే విస్కర్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటాం కదా. అయితే ఇప్పుడు అందరి ఇళ్లలో ఈ బ్లెండర్స్ అవి ఉండవు కదండి. అందుకని చెప్పేసి నేను స్పూన్తో మాత్రమే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు చూద్దామా. మరి ఒక కప్పు, ఒక స్పూను తీసుకుందాము. 3 స్పూన్ల పంచదార వేసుకోవాలి. 3 కప్స్ ఆఫ్ షుగర్. అలాగే 1.5 కప్పు కాఫీ పౌడర్ వేసుకుందామండి. 1.5 స్పూన్స్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇలా వేసుకొని జస్ట్ ఇలా కొంచెం బీట్ చేసుకోవాలి. ఇలాగా బీట్ చేసుకున్న తర్వాత 1 మినిట్ ఇలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఇలాగా రూమ్ టెంపరేచర్ వాటరు ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ మనం బీట్ చేసుకోవాలండి. మీరు 10 మినిట్స్ కంటిన్యూస్గా బీట్ చేసుకోలేకపోతే 5 మినిట్స్ డివైడ్ చేసుకొని బీట్ చేసుకోవచ్చు. సో ఇలా బీట్ చేసుకుంటే మనకు ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. చూసారా, నేను 5 మినిట్స్ బీట్ చేసేసరికి ఇలా వచ్చింది. ఇంకో 5 మినిట్స్ బీట్ చేస్తే ఇంకా కలర్ అయి మారిపోతుందండి. ఈ డార్క్ కలర్ నుండి లైటన్ అయింది. సో ఇలా లైటన్ అయినంత వరకు కూడా మనం బీట్ చేస్తూ ఉండాలి. చూసారా, సో అయ్యిందండి. మనం వేరే కప్పుకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము, ఎందుకంటే ఈ కప్పులో మనం కాఫీ కలుపుకుందాము. చూసారా, దీని కలర్ కూడా మారుతుంది ఇలా. సో అయ్యింది కదా. ఇది నేను వేరే కప్పుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. అలాగే ఒక 5 మినిట్స్ మళ్ళీ బీట్ చేస్తున్నాను. చూడండి, సో 5 మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఫ్లఫీనెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ మిక్సర్ రెడీ అయిపోయిందండి. కాఫీ మిక్సర్, బీటెన్ కాఫీ మిక్సర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో వేడి పాలు, బాయిల్డ్ మిల్క్ ఉంటుంది కదా, లేదా వేడి పాలు మనం వేసుకొని అందులో మీకు నచ్చినంత ఈ కాఫీ మిక్సర్ని మీరు ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీకు ఎంత కావాలనుకుంటే, మీకు లైట్గా కావాలంటే 1.5 స్పూన్ వేసుకోండి. కొంచెం డార్క్గా కావాలంటే 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మీకు పంచదార సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదంటే మరి కొంచెం టేస్ట్కి సరిపడా షుగర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జెంటిల్గా కలపాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ వేసి నేను కొంచెం మొత్తం కాఫీ అంతా ఇలా కలుపుతున్నానండి. ఇలా కలిపిన తర్వాత అప్పుడే రెడీ అయిపోయింది అనుకున్నారా? లేదండి, ఇంకా రెడీ కాలేదు. ఇలా కలిపిన తర్వాత దీని మీద మళ్ళీ మరి కొంచెం ఈ కాఫీ మిక్సర్ని నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఫ్లఫీనెస్ అనేది మనకి మరి కొంచెం యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ అనేది కూడా మరి కొంచెం యాడ్ అవుతుంది ఇలా కలపడం వల్ల. ఇలా పైన ఇలా వేసాను కదా, జస్ట్ ఇంకొక మిక్స్ ఇవ్వండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూసారా, ఈ కాఫీ అనేది మనకి పైన ఫ్రోతీనెస్ వచ్చింది. పైన ఇలా నురగగా అందంగా కనిపిస్తుంది. చాలా డెలీషియస్గా ఉంది కదండి. ఓకే, సో కాఫీ రెడీ అయిపోయిందండి. మనకు నచ్చినటువంటి క్యాపుచినో కాఫీ
రెడీ అయిపోయింది. సో దీని మీద మనం గార్నిషింగ్ చేద్దాం. కొంచెం మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో ఇలాగా గార్నిషింగ్ చేద్దామండి. జస్ట్ స్ప్రింకిల్ చేద్దాము. చాలా చాలా అందంగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. కావాలంటే చేసి చూడండి. బాగుంది కదా. ఇంకెందుకు లేటు, ఇలాంటి కాఫీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పేయండి. ఎర్లీ మార్నింగ్ ఈ కాఫీ ప్రిపరేషన్ అంతా కూడాను చాలా కష్టం కదండి. అందుకని ఈ కాఫీ మిక్సర్ని మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరుసటి రోజు పాలు వేడి చేసుకుని వెంటనే ఈ కాఫీ మిక్సర్ని కలిపేసుకోవచ్చు. మరిన్ని క్విక్ అండ్ యూనిక్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూస్ హెవెన్లీ హోమ్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. బై బాయ్.